విపక్షాల నిరసనలను లెక్క చేయకుండా సంస్కరణలపై దూకుడు ప్రదర్శిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆసియాలో ఆర్థికాభివృద్ధి అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ఎఫ్డీఐలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తామని స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అవసరమైన వాతావరణం దేశంలో ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని దేశాభివృద్ధికి సంస్కరణలు ఖచ్చితంగా అవసరమని పునరుద్ఘాటించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఆర్థికాభివృద్ధి సదస్సులో పాల్గొన్న ప్రధాని 21వ శతాబ్దంలో సంస్కరణలు అభివృద్ధికి కీలకమైనవిగా అభివర్ణించారు. పెట్రోల్ ధరల పెంపు, ఎఫ్డీఐలకు కేంద్రం అనుమతిపై విపక్ష స్వపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వెనుకడుగు వేయని ప్రధాని అభివృద్ధిలో విదేశాలతో పోటీ పడాలంటే సంస్కరణలు అమలు చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. ఎఫ్డీఐలపై ప్రజలకున్న అనుమానాలను తొలగిస్తామని ప్రకటించిన ప్రధాని అభివృద్ధి, శాంతికి సైబర్, ఉగ్రవాద దాడులు కొత్త సవాళ్లు విసురుతున్నాయన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశంపైన ఉందన్న ఆయన మెరుగైన పాలనకు విద్యావంతులు, న్యాయ నిపుణుల సాయం కావాలన్నారు. As Asian governments, we in the government have the responsibility to ensure that corporate laws match up to international standards, that the regulation of our stock exchanges comes up to the expectation of global investors, and that our banking and financial sectors are exemplars of both efficiency and stability. We must build a climate that attracts investment and encourages and rewards innovation, and establish fair and effective regulatory institutions and also legal processes. ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం సరిగా లేకపోతే దేశం నష్టపోతోందని సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం, అభివృద్ధి వంటి ఎన్నో సమస్యల మధ్య ప్రభుత్వం సమతుల్యత సాధించాల్సి ఉందన్న ఆయన ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ అభివృద్ధి సాధించడం సులువైన విషయం కాదన్నారు. అయితే అభివృద్ధి క్రమంలో కొన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలకు జరుగుతున్న నష్టం కారణంగా ఆ పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. Today in certain areas of development there is a fear which equates development with displacement. Fear experienced by tribals, fear experienced by farmers. This fear needs to be dispelled. 14 దేశాలు పాల్గొంటున్న ఈ సదస్సులో ఆర్థిక అంశాలతో పాటు న్యాయ, చట్టపరమైన అంశాలు చర్చకు రానున్నాయి.